కాకినాడ నుండి కొవ్వూరు గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న అంతిమ రేవు చిన్న బ్రిడ్జి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. 45 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జికి ఇరువైపులా రైలింగ్ లేకపోవడం వల్ల ఇది ప్రమాదాలకు కేంద్రంగా మారింది. మార్గం గుండా ప్రతిరోజు వందలాది ప్రజలు, విద్యార్థులు, లారీలు, ఆటోలు రాకపోకలు సాగిస్తున్నారని స్థానికులు తెలిపారు. రాత్రి వేళల్లో చీకటి ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు పెరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి బ్రిడ్జి మరమ్మతులు చేపట్టి రైలింగ్ ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలన్నారు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. ఈ బస్సులు రావటం, ఆటోలు రావటం బాగా రద్దీ ఎక్కువ పెరిగి ఈ బ్రిడ్జి మీద నుంచి ప్రయాణం చేయాలి. ఈ బ్రిడ్జి చాలా ప్రమాద పరిస్థితిలో ఉంది. అందుకు కాబట్టి ఇటు రూరల్కి, సిటీకి సంబంధించిన బ్రిడ్జి కాబట్టి ఇటు సిటీ ఎమ్మెల్యే వనవాడి వెంకటేశ్వరరావు గారు, అలాగే రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు కూడా దీన్ని ఒకసారి పరిశీలించి ఈ బ్రిడ్జి పనులు త్వరితగతిన చేయించి, అంటే కూటమి ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చేస్తున్నారు, చాలా వరకు పనులు అవుతున్నాయి. ఇది కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఈ బ్రిడ్జి పనులు వేగవంతంగా చేయించి ఈ ప్రమాద బారి నుండి ప్రజలందరినీ కూడా ఇటు కొవ్వూరు, అట్టగట్ల ఇలాగా ఈ ఏరియాలకు వెళ్ళి అన్ని వాటికి ఇదే బ్రిడ్జి కాబట్టి ఈ బ్రిడ్జి పరిస్థితి చూసి దీన్ని ఒకసారి ఇద్దరు నాయకులు కూడా వచ్చి దీన్ని పరిశీలించి దీన్ని చూసి పని చేయించారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అది డ్యామేజ్ అవడం జరిగింది. ఆ డ్యామేజ్ అవడంలోని అటు రైలింగ్, ఇటు రైలింగ్ కూడా రెండు కూడా పాడైపోయాయి. మరి అలాగే కాకుండా కొవ్వూరు గ్రామంలోని వారాహిమ్మత అమ్మవారి యొక్క గుడి మరి ఎక్కువగా మరి భక్తులు రావడం కూడా జరుగుతుంది. అలాగే దుర్గాబాసి స్కూల్ బస్సులు, సమ్మాబాబి స్కూల్, అలాగే వివిధ కాలేజీ బస్సులు కూడా రావడం జరుగుతుంది. స్కూల్ పిల్లల బస్సులు చాలా ప్రమాదకరమైన బిజీగా ఉంది. మరి దీనిని దృష్టిలో పెట్టుకుని మరి మన రూరల్ ఎమ్మెల్యే గారు, అలాగే సిటీ ఎమ్మెల్యే గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి త్వరగతిన ఈ యొక్క బ్రిడ్జిని రైలింగ్ అటు ఇటు కూడా పూర్తి చేసి మరి ఈ రహదారి యొక్క ఇలాంటి పాఠశాలకి మరి ఎటువంటి ఆటంకాలు జరగకుండా, ప్రమాదాలు జరగకుండా మరి చూస్తారని, మరి ఈ యొక్క గవర్నమెంట్లో అనేకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మరి పూర్తి చేసి ఈ యొక్క బ్రిడ్జి 10 మందికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చి మరి ఈ యొక్క రహదారిని మరి ఇంకా డెవలప్ చేస్తారని మరి ఈ యొక్క శాసనసభ్యులు ఇద్దరిని కూడా కోరుకుంటూ మా గ్రామం ప్రజల తరపున విన్నవించు